హాయ్ అండి. బీట్రూట్‌తో ఫ్రైడ్ రైస్ హెల్తీ అండ్ టేస్టీగా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ రైస్‌కు బీట్రూట్ ఇలా సన్నగా తురుముకోవాలి. 2 టమాటాలు ఇలా కట్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గలు, ఒక అనాస పువ్వు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి ఈ మసాలా దినుసులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా ఇలా వేయించుకున్నాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. బీట్రూట్ వాసన గిట్టని వాళ్ళు కూడా ఇలా ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ముందుగా తురుము పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ బీట్రూట్ ఫ్రైడ్ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని బాగా వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఫ్రైడ్ రైస్కు అన్నం పొడిగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అన్నం వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే, హెల్తీ అండ్ టేస్టీ బీట్రూట్తో ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను చేసే ప్రతి వీడియో మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.